Please pause on your seat belts. The flight is landing at Shamshabad Airport. The ground temperature outside is 35 degrees. Local time is 9 o'clock pm. క్యాబిన్ నుంచి అనౌన్స్మెంట్ రావడంతో సీట్ బెల్ట్ నడుం చుట్టూ బిగించుకుంది నైనిక. చేతిలోని స్పార్క్ నికోలస్ నవల హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని న్యూజెర్సీలోని నేవార్క్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి 20 గంటలు పైగా పట్టింది. ఫ్లైట్ జర్నీ ప్లెజెంట్గానే ఉంది. తన పక్కన కూర్చున్న 50 ఏళ్ల పెద్దాయన నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నాడు. విసిగించేశాడు అనుకుంది. విమానం దిగి సెక్యూరిటీ చెక్ దగ్గరకు వచ్చేదాకా ఏవేవో అడుగుతూనే ఉన్నాడు. మీరు ఉండబోయేది ఎక్కడా, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా వస్తున్నారా, తదితర ప్రశ్నలతో విసిగిస్తూనే ఉన్నాడు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు అంది విసుగ్గా. చెంపదెబ్బ తగిలినట్టు దూరంగా జరిగిపోయాడు. బయట గేటు దగ్గరకు రాగానే వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డిస్ప్లే బోర్డు పట్టుకున్న ఒక అతను అతని పక్కనే నిలబడ్డ అందమైన కుర్రాన్ని చూడడంతో వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఐఆమ్ నైనిక ఫ్రమ్ న్యూజెర్సీ అంది యువకుడి దగ్గరకు వెళ్ళి. ఫ్లేడ్ ప్యాంటు, తెల్లటి జాకెట్టు, బ్రౌన్ షూస్లో మెరిసిపోతూ కనిపించిన నైనికను కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు. 2 క్షణాల తర్వాత తేరుకుని ఐఆమ్ ఆకాష్ అన్నాడు చెయ్యి ముందుకు చాపి. సూతారంగా అతని చేతిని స్పృశించి వదిలేసింది. ఒళ్లంతా జల్లుమందతనికి. వెల్కమ్ టు ఇండియా. వసుధా కంపెనీస్ హార్టీ వెల్కమ్స్ యూ అన్నాడతను ఆమె చేతితో పట్టుకున్న ట్రాలీ బార్ను తాను అందుకుంటూ. కొంచెం దూరం వెళ్ళాక ట్రాలీ డ్రైవర్కిచ్చాడు. కారు పార్క్ చేసిన స్థలానికే ట్రాలీ తోసుకు వెళ్ళాడు డ్రైవర్. నాకు తెలుగు బాగా వచ్చు. తెలుగులో మాట్లాడడం ఇష్టం నాకు. కమలాంబ అత్తయ్య గారు బాగున్నారా అడిగిందామె. అమ్మకు జలుబు దగ్గు. ఎయిర్పోర్ట్కి వద్దామనుకుంది, రాలేకపోయింది. లగేజీ కారులో సర్దాక వెనక సీట్లో కూర్చున్నారు ఇద్దరు. ఆకాష్కి ఎంతో ఆనందంగా ఉంది. మనోహర్ మామయ్య కూతురు అంత అందంగా ఉంటుందని ఊహించలేదు. కోర్టులో కేసు ఓడిపోయినందుకు అప్పటి వరకు దిగులు పడుతూ ఉన్నాడు. అప్సరసల నైనిక కనిపించేసరికి ఆస్తితో పాటు అందాల రాశి కూడా తనకు తప్పకుండా దక్కుతుంది అనుకున్నాడు. ఎక్కడో యుఎస్లో పెరిగిన అమ్మాయి కంపెనీ గొడవలు ఎలా తలకెక్కించుకుంటుంది? విసుగు పుట్టి అన్ని వ్యవహారాలు తనకే వదిలేస్తుంది. మచ్చిక చేసుకుంటే ఈ అందాల భామ తన సొత్తు అవుతుంది. తను తొందరపడకూడదు. నైనికతో పెళ్ళయ్యే వరకు వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోకూడదు. అనన్య తన మీద పిచ్చి ఆశలు పెట్టుకుందేమో. కోటీశ్వరుడు మొగుడు కావాలని ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి కలలు కంటూ ఉంటుంది. భారీగా స్వీకరించే స్టేటస్ ఆ అమ్మాయికి లేదే. ఆ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే సెకండ్ సెటప్గా విశాఖపట్నంలో ఉంటుంది. నారీ నారీ నడుమ మురారి నవ్వుకున్నాడు. అదే సమయంలో నైనిక కూడా అనన్యను తలచుకుంటూ ఉంది. సోషల్ నెట్వర్కింగ్ సిస్టమ్ ద్వారా ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఫేస్బుక్లో ఆమె ఫోటోలు చూడడమే. ఏం చేస్తుందో ఇప్పుడు? ఇండియా వస్తున్నట్లు మెసేజ్ ఇచ్చింది. కారు జూబ్లీహిల్స్లో ఓ పెద్ద భవనం ముందు ఆగింది. 10 ఏళ్ల క్రితం తల్లిదండ్రులతో పాటు ఇండియా వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో ఉంది. కమలాంబత్తయ్య వచ్చి తనను తాతయ్యకు పరిచయం చేసింది. చెట్టంత మనిషి తాతయ్య నడుస్తుంటే భూమి అదురుతున్నట్లు అనిపించేది. మళ్ళీ ఇండియా రావడం ఇదే. అమ్మమ్మ తాతయ్యలు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కమలాంబత్తయ్య తప్పితే తనకు దగ్గర బంధువులు ఎవరూ లేరు. పోర్టుకోలో నిలబడింది కమలాంబ వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ. ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా అంది మేనకోడలి బుగ్గలు నిమిరి భుజం మీద చేయి వేసి నిమురుతూ. వంట మనిషి వచ్చి ఎర్రనీళ్లతో దిష్టి తీసి హారతిచ్చి ఇంట్లో అడుగు పెట్టమని చెప్పింది. హాల్లో అడుగు పెట్టగానే లైఫ్ సైజులో ఉన్న బుచ్చినాయుడు దర్జాగా కుర్చీలో కూర్చునుంటే ఆయన పక్కన నిలబడ్డ వసుధ నాయనమ్మ తైలవర్ణ చిత్రం కనిపించింది. అప్రయత్నంగా వాళ్ళిద్దరికీ నమస్కరించింది. చెమర్చిన కళ్ళతో తాత నాయనమ్మల్ని చూస్తూ ఉండిపోయింది. నైనిక ఉత్తి సెంటిమెంటల్ ఫూల్లా ఉందే. ఎప్పుడో చనిపోయిన ముసలాళ్ళ ఫోటో చూసి కనురెప్పలు కదిలించకుండా నిలబడ్డమేమిటి? ఈ పిచ్చమ్మాయిని తేలిగ్గానే బొట్లో వేసుకోవచ్చు. లగేజ్ మేడపైన గదిలో చేర్చండి. అమ్మగారికి ఏం కావాలో కనుక్కోండి. ఇంట్లో వంట మనిషికి నౌకర్లను పురమాయిస్తూ అన్నాడు ఆకాష్. ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నావు. ముందు స్నానం చేసి వచ్చేస్తే భోంచేద్దాం మాట్లాడుకుంటూ అంది కమలాంబ. మేడ పైభాగంలోకి వెళ్ళింది నైనిక. విశాలంగా ఉన్న పెద్ద హాలు చిన్న కాన్ఫరెన్స్ హాల్ లాగానే ఉంది. అటువైపు ఇటువైపు సోఫాలు కుర్చీలు వేసున్నాయి. సోఫాల ముందు టీపైలున్నాయి. హాలు 2 వైపులా పెద్ద రూమ్లున్నాయి. తన లగేజీ పెట్టిన రూంలోకి వెళ్ళింది. పనమ్మాయి ఆమెను అనుసరించింది.
50 ఏళ్లకు పైగానే ఉంటాయి ఆమెకు. 18 ఏళ్ల వయసు నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్నానమ్మా. మీ తాతగారే నన్ను పనిలో పెట్టుకుంది. నాకు చిన్న ఇల్లు కొనిపెట్టారు. నా పిల్లల చదువులకు సాయపడ్డారు. మీ తాతగారు దొడ్డ మనిషమ్మా. అన్నీ తెలిసిన వారాయన. పర్వతంలా గట్టిగా ఉండే మనిషి. మీ నాన్న దూరమవడంతో పేలపిండి గుట్టలా గట్టిగా ఊదితే చెదిరిపోయేటట్టయ్యారు. మీ నాన్నగారు ఈ గదే వాడుకునేవారు. నేను పనమ్మాయినని భావించకుండా సొంత అక్కలా చూస్తూ నాతో ఆడేవారు. సినిమా పాటలు వినిపించేవారు. తాను గీసిన బొమ్మలు చూపించేవారు. కమలాంబ గారు కూడా మంచివారేనమ్మా. చెప్పుకుపోయింది. ఆకాష్ గురించి మాత్రం చెప్పకుండా. నీ పేరేంటి? అడిగింది నైనిక. శేషమ్మ. శేషమ్మ, ఇక నుంచి నాకు కావలసినవన్నీ నువ్వే అమర్చి పెడుతూ ఉండాలి. నా గదిలోకి ఎవరూ రాకూడదు. పక్క గది ఎవరు ఉపయోగించుకుంటున్నారు? కమలాంబ గారికి కీళ్ల నొప్పులు. మెట్లెక్కలేరు. మేడపైకి రారు. పక్క గది ఆకాష్ బాబుది. సరే, నేను ఫ్రెష్ అప్ అయి కిందకొస్తాను అంది నైనిక. ఆ మన్నాడు పొద్దున్నే వాకింగ్కి బయలుదేరింది. తను వస్తానని ఆకాష్ కూడా బయలుదేరాడు. ఆకాష్ ఆలోచనలో పడ్డాడు. మేనమామ కూతురు అందంగా ఉంటుంది. బావా బావా అంటూ తన చుట్టూ తిరుగుతుంది అనుకున్నాడు. తను ఊహించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఒంపు సొంపులున్నాయి. ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. కానీ తన పట్ల ఎక్కడా ఆసక్తి చూపించడం లేదు. ఒక్క రోజులోనే కన్క్లూజన్కొస్తే ఎలా? వారం రోజుల పాటు వేచి చూడాలి. ఆఫీస్ వ్యవహారాల్లో తలదొరచదు అనుకున్నాడు. బావా, ఆ విషయాలన్నీ నాకు తలనొప్పి. మంచి పబ్బు ఎక్కడుంది? అక్కడికి రాత్రి చేరుకుందాం అంటుందేమో అనుకున్నాడు. ఈ జాగింగ్లు వాకింగ్లు ఏంటి? వయసు మీద పడ్డవాళ్ళకు గాని. తను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతుంది. ఆఫీస్కు రాదు అనుకున్నాడు. ఆఫీసు ఫైల్సు, చెక్కు బుక్కులు ఇంటికే తెచ్చాయి. ఇంటి దగ్గరే సంతకాలు పెడతాను అంటుందేమో అనుకున్నాడు. మొండిగటంలాగుందే. చూద్దాం ఈవిడ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగు అనుకున్నాడు ఆకాష్. వసుధ కంపెనీస్ మెయిన్ ఆఫీస్కి వెళ్లి చైర్మన్ సీట్లో కూర్చుంది నైనిక. వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓలు, చార్టెడ్ అకౌంటెంటు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హెచ్ఆర్ వింగ్ వాళ్ళు వరుసగా వచ్చి పూల బొకేలు ఆమెకు అందించి నమస్కరించారు. 2 చిన్న పవర్ ప్లాంట్లు, ఓ సిమెంట్ ఫ్యాక్టరీ, సాఫ్ట్వేర్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళు తమ కంపెనీల లాభనష్టాల పట్టికను ఆమెకు చూపించి అన్ని విషయాలు బ్రీఫ్ చేశారు. వాళ్ళంతా ఎక్కువగా ఆమె ఛాంబర్లో ఓ పక్కన కూర్చున్న ఆకాష్తో మాట్లాడుతున్నారు గాని నైనికను సీరియస్గా తీసుకోలేదు. ఆడపిల్ల ఇన్ని కంపెనీ వ్యవహారాలు ఏం చూస్తుంది? వారం రోజులొచ్చి ఏ విషయాలు అర్థం కాక మళ్ళీ ఆకాష్నే కంపెనీ వ్యవహారాలు చూడమని అంటుంది అనుకున్నారు. వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంది. అలా ట్యూన్ చేశాడు ఆకాష్. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ను ఏది అడిగినా పూర్తి వివరాలు చెప్పకుండా బ్రీఫ్ నోట్ ఇవ్వడమో, అకౌంట్స్ బుక్స్ ఆమె ముందు పెట్టేయడమో చేస్తున్నారు. నెల రోజులు రోజూ ఆఫీసుకు వెళుతున్నా ఏ విషయంలోనూ పట్టు రాలేదు. ఓడిపోతున్నానా అని ప్రశ్నించుకుంది. తను స్థిరంగా నిలబడాలి. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ అవగతం కావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. తన ఎదురుగా ఆకాష్ కూర్చుని ప్రతి విషయానికి నవ్వడం నచ్చలేదు. అతన్ని వేరే ఛాంబర్లో కూర్చోమంది. చైర్మన్ రూంలో కూర్చోవడం అలవాటైన అతనికి మరో గదిలో కూర్చోమండం చిన్నతనంగా అనిపించింది. ఆమెను తన వశం చేసుకోవడానికి మరికొంత సమయం వేచి చూడక తప్పదు అనుకున్నాడు. ఫ్యామిలీ లాయర్ విశ్వనాథం గారిని ఆయన ఆఫీస్కి వెళ్ళి కలిసింది. ఆయన్ని చదివించింది నైనిక తాతగారే. బుచ్చినాయుడు కుటుంబ సభ్యులంటే ఎంతో గౌరవించి మాట్లాడతాడు. నువ్వొచ్చావేంటమ్మా? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా అన్నాడాయన. తన ఇబ్బందులన్నీ ఆయన ముందు ఏకరువు పెట్టింది. నాకు తెలిసినంతవరకు మీ కంపెనీలన్నీ ఆర్థికంగా పటిష్టంగానే ఉన్నాయి. అయితే దొంగలకలు చూపించి కొన్నింటికి నష్టాలొస్తున్నట్లు చూపిస్తున్నారు. మీ కంపెనీలో పనిచేసే కొందరు చార్టెడ్ అకౌంటెంట్స్ ఆకాష్కు అనుకూలురు. వీలైనంత త్వరలో వాళ్లకు నువ్వు ఉద్వాసన పలకాలి. అన్నీ నీ గ్రిప్లోకి తెచ్చుకోవాలి. మీ రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యవహారమే దారుణంగా ఉంది. వాటి గురించి పేపర్లలో కథనాలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ఉన్న మీ కంపెనీ ప్రభుత్వం నుంచి భూములు పొంది వాటిని తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు పొందింది. ఆ డబ్బు మీ కంపెనీ అకౌంట్లో కాకుండా ఆకాష్ పర్సనల్ అకౌంట్లో జమ చేసుకున్నాడు. కొన్ని అవకతవకలున్నాయి. అవన్నీ సరిదిద్దుకోవాలి. నువ్వు మాత్రం ధైర్యంగా ముందడుగు వేయి. నా సహకారం నీకెప్పుడు ఉంటుంది. నాకు తెలిసిన ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు. హీ ఈజ్ వెరీ షార్ప్. అతన్ని నువ్వు మీ హెడ్ ఆఫీసులో పెట్టుకుని అకౌంట్స్ స్క్రూటీని చేయించు. అతను నీకు ఉపయోగపడతాడు అన్నాడు విశ్వనాథం. గంటసేపు మాట్లాడాక ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేసింది నైనిక.
4-5 రోజులు నైనికతో పాటు జాగింగ్కు వెళ్ళాడు ఆకాష్. ఆమెకు దగ్గరవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు గాని వర్కౌట్ అవుతున్నట్లు అనిపించలేదు. నిన్న సినిమాకొస్తానని చెప్పాక నువ్వు వస్తావని ఎదురుచూస్తూ ఆ థియేటర్కు సెక్యూరిటీ గార్డ్ల ఎంట్రన్స్లో నిలబడ్డాను. నీ కారే కనిపించలేదు అన్నాడతను. నేను రాకపోవడం మీకేమన్నా ఇబ్బందిగా అనిపించిందా? సినిమాకు వెళ్ళాలని ఉందని అన్నాను గాని మీతో వస్తానని చెప్పలేదే. ఆఫీస్ పనిలో పడి సినిమా సంగతే మరిచిపోయాను. ఎత్తుగా ఉన్న ప్రదేశం చూపించి ఈ ఎలివేటెడ్ ప్లేస్లో మాల్ కట్టిస్తే మంచి లుక్ వస్తుంది అన్నాడు. ఒకప్పుడు హైదరాబాద్ ఉద్యానవనాల నిలయంగా ఉండేదట. ఎక్కడ చూసినా చెరువులుండేవట. పచ్చదనంతో అలరారుతూ ఉండేదట. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్లా తయారైంది. ఏవో మాట్లాడుతుందామె. అదంతా ట్రాష్లా అనిపిస్తోంది అతనికి. ఆకాశంలో స్వేచ్ఛగా పక్షిలా విహరించాలనుంది. మంచి పుస్తకాలు చదివితే చక్కటి ఊహలొస్తాయి. మనస్సుకు రెక్కలు కట్టుకుని హిమాలయాలు, దండకారణ్యం, భారతీయులకు ఆత్మైన గంగానదిని చూసి రావచ్చు అందామె. అమెరికాలోనే ఉండిపోయి మనసుకు రెక్కలు కట్టుకుని ఇండియా, చైనా, జపాన్ తిరిగొస్తే సరిపోయేది కదా అనుకున్నాడతను మనసులో. నేను ఇండియా రావడం నీకు నచ్చలేదు కదూ? సూటిగా అడిగింది. ఆకాష్ తత్తరపడ్డాడు. తన మనసులోని ఆలోచన ఆమెకెలా తెలిసింది? అమ్మో, ఘటికురాలే. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేటట్లుంది. ఈ పంచకళ్యాణిని లొంగదీసుకోవడమెలా? ఆలోచనలో పడిపోయాడు. నైనిక బాత్రూంలోకి ఆమె గమనించకుండా దూరాడు ఆకాష్. బాత్రూం తలుపులకున్న బోల్టు పెట్టుకోకుండా ఒంటిమీద బట్టలు విప్పి స్నానం చేయడం మొదలుపెట్టాడు. ఏదో ఒక సమయంలో నైనిక తలుపు నెట్టుకుని లోపలికొస్తుంది. నగ్నంగా ఉన్న తనను చూసి ఆమె చలించిపోతుంది. కండలు తిరిగిన తన శరీరం తలుపులకొచ్చి ఆమెలో ఉద్రేకం కట్టలు తెంచుకుంటుంది. తన దగ్గరకొచ్చి వాటేసుకుంటుంది. నగ్నంగా తనను చూసిందంటే ఆ దృశ్యం నిప్పుల వర్షమై నిలువెల్లా ఆమెను దహించివేయదు. నవ్వుకుంటూ ఒంటికి సబ్బురుద్దుకుంటున్నాడు తీరిగ్గా. తలుపు నెడుతున్న శబ్దం వినిపించింది. లోపలికొచ్చిన శేషమ్మను చూసి సిగ్గుతో చచ్చిపోయాడు. టక్కున టవలందుకుని ఒంటికి చుట్టుకున్నాడు. అతన్ని చూసి ఆమె బయటకు వెళ్ళిపోలేదు. లోపలికొచ్చి నైనిక విడిచిన బట్టలు తీసుకుంది. నువ్వెందుకొచ్చావు? చిరాగ్గా అడిగాడు. ఇది మరీ సోద్యంగా ఉందండి. అమ్మగారి బాత్రూంలో ఆమె అనుమతి లేకుండా మీరు దూరిపోయి నన్ను ప్రశ్నిస్తున్నారు. విడిచిన బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దామని వచ్చాను అంది శేషమ్మ. రాజీకొచ్చాడు. సర్లే, నా బాత్రూంలో షవర్ చెడిపోయింది. అందుకని అమ్మగారి బాత్రూంకి వచ్చాను. నైనికకు ఈ విషయం చెప్పకు అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. శేషమ్మ చెప్పకుండా ఉంటుందా? నైనికకు ఆకాష్ పిచ్చి పనులు చేరవేసింది. ఈ బిల్డింగ్లో మీరుండద్దు. పెళ్లి కాని వాళ్ళను ఒకే ఇంట్లో ఉండడం ఇబ్బందికరంగా ఉంటుంది ఇద్దరికి. బావా మరదళ్ళ వరసమంది. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీరు మరో బిల్డింగ్లో ఉండండి. అత్తయ్యగారు నాతో పాటే ఉంటారు స్పష్టంగా చెప్పేసింది. డిప్లొమాటిక్గా తనను ఆ ఇంట్లోంచి బయటకు పంపించేస్తున్నట్లు అర్థమైంది అతనికి. ఆకాష్ ఖాళీ చేశాక అతని గదిని లైబ్రరీగా మార్చేసింది నైనిక. తనకిష్టమైన తెలుగు, ఇంగ్లీషు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలన్నీ కొని ర్యాక్స్ నింపేసింది. పర్సనల్ కంప్యూటర్ ఆ గదిలో పెట్టుకుంది. స్కూల్ డేస్లోనే కంప్యూటర్ వాడేది. బేసిక్స్ నేర్చుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి ఆ రోజుల్లో కంప్యూటర్ ఉపయోగించేది. ఫేస్బుక్ ద్వారా అమెరికాలో తనతో పాటు చదువుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడేం చేస్తున్నారు, వాళ్ళ హాబీలేంటి అన్నీ తెలుసుకోగలుగుతుంది కూర్చున్న చైర్లోంచి కదలకుండానే. తాత నాయనమ్మలైన బుచ్చినాయుడు, వసుదల ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు అన్ని ఫోల్డర్స్లో ఉంచి పెన్ డ్రైవ్లో భద్రపరిచింది. తల్లిదండ్రులతో కలిసి సమ్మర్ వెకేషన్లో హవాయి ఐలాండ్స్ వెళ్ళినప్పటి దృశ్యాలు కూడా పెన్ డ్రైవ్లో ఉన్నాయి. ఐఫోన్లో నచ్చిన పాటలు వింటూ పనిచేసుకుంటూ ఉంటుంది. ఆ ఐఫోన్ 4th వెర్షన్ అమెరికాలో యాపిల్ స్టోర్స్లో కొంది. శేషం వచ్చింది గదిలోకి. ఐఫోన్ టేబుల్ మీద పెట్టింది నైనిక. కమలామ్మగారు రమ్మంటున్నారమ్మా. ఎక్కడున్నారు? హాల్లోనే ఉన్నారమ్మా. ఊయూరు నుంచి ఆ అబ్బాయి వచ్చారమ్మా. ఆయన పేరేంటో నోరు తిరగదు. మీ పొలాలు, తోటలు ఆ అబ్బాయే చూస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్ వస్తూ ఉంటారు. తనకు తెలిసిన విషయాలు చెప్పింది శేషమ్మ. హాల్లోకొచ్చింది నైనిక. హంసలా నడిచొస్తోన్న ఆమె నడకలోని హొయలు చూసి ముగ్ధుడయ్యాడు ఆ వచ్చిన వ్యక్తి. చీరకట్టులో మెరిసిపోతూ కనిపించింది ఆమె అతనికి. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి అంటే డ్రెస్సులు తప్పితే చీర కట్టుకోదేమో అనుకున్నాడు. ఆహ్లాదాన్ని కలిగించే ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంది ఆ రోజు. వీరిది ఉయ్యూరు దగ్గర గరికపర్రు. మనకు ఆ ఊళ్ళో 25 ఎకరాల పొలం, చెరుకు, అరటి తోట వేస్తుంటారు. కౌలు డబ్బు తెచ్చారు. వీళ్ల నాన్నగారు మీ తాతగారి కాపుతులు.
తాతగారికి నమ్మిన బంటు అంటూ ఆ అబ్బాయిని పరిచయం చేసింది. తాతగారికి ఆప్తులంటే మాకు ఆత్మీయులే అంది నైనిక. చక్కటి తెలుగు మాట్లాడుతుంటే ఆనందపడ్డాడు. మీ పేరు అని అడిగింది అతని పంచికట్టువైపు తదేకంగా చూస్తూ. ఋత్విక్ అన్నాడతను. పేరు మోడర్న్గా ఉంది. హైదరాబాదొస్తూ కూడా చక్కగా పంచి కట్టుకుని మల్లెపువ్వు లాంటి చొక్కా జెరియంచో ఉత్తరీయం భుజం మీద వేసుకుని వచ్చాడు. నుదుట ఎర్రటి తిలకం బొట్టుంది. ఎంతవరకు చదువుకున్నారు? కొత్త పాత లేకుండా ఎటువంటి బెరుకు లేకుండా తనతో మాట్లాడుతున్న ఆ అమ్మాయి తీరు నచ్చింది అతనికి. ఎంఏ తెలుగు లిటరేచర్ అన్నాడతను. తెలుగు లెక్చరర్ పనిచేయకుండా వ్యవసాయం చేస్తున్నారే అనుమానం వ్యక్తపరిచింది. మొక్కలు చెట్లు నా శిష్యులు. వాటికి తెలుగు పద్యాలు పాటలు వినిపిస్తుంటాను. మా నాన్నగారు నన్ను విద్యాదాతను చెయ్యాలనుకున్నారు. నేను అన్నదాతనయ్యాను అన్నాడతను నవ్వుతూ. లెక్చరర్, ఫార్మర్ అనే పదాలు ఉపయోగించొచ్చు కదా. విద్యాదాత, అన్నదాత అనే పదాలు అతను ఉపయోగించడం ఆమెకు కూడా నవ్వు తెప్పించింది. ఎంత పొలం మగతాకి తీసుకుంది? కౌలు డబ్బు వివరాలున్న కాగితం నయనికిచ్చాడు. ఆ కాగితం మీద అక్షరాలు కూడా అతనిలాగే తెల్లటి ముత్యాల్లా మెరిసిపోతున్నాయి అనుకుంది. కాగితం మీద లెక్కలు చూడకుండానే టీపై మీద పెట్టింది. ఆ పేపర్ మీద నోట్ల కట్టలు చేతి సంచిలో నుంచి తీసి ఉంచాడతను. డబ్బు లెక్కబెట్టుకోండి అన్నాడతను. అవసరం లేదులేండి, నమ్మకస్తులు దొరకడం మా అదృష్టం అందామే. శేషమ్మ గాజు గ్లాసులో మజ్జిగ తెచ్చిచ్చింది. కాఫీనో కూల్ డ్రింకో తీసుకురావచ్చు కదా అంది శేషమ్మతో నైనిక. కాఫీకి ఎప్పుడూ నో, మజ్జిగ కొబ్బరి నీళ్లకు ఎప్పుడూ ఎస్. ఎన్నిసార్లిచ్చినా తాగుతాను. నా సంగతి తెలిసే శేషమ్మ గారు మజ్జిగ తెచ్చారు అని గ్లాసుడు మజ్జిగ 2 గుటకల్లో తాగేశాడు. భోంచేసి వెళ్ళబ్బాయ్ అంది కమలాంబ. 2-3 రోజులు మీ ఇంట్లో ఉందామనుకున్నానే, మీరేమో భోంచేసి వెళ్ళిపోమంటున్నారు అన్నాడు. అతను సరదాగా మాట్లాడడం నైనికకు నచ్చింది. అతను లేచి నిలబడ్డాడు. అప్పుడు చూసింది అతని 6 అడుగుల విగ్రహాన్ని. విశాలంగా ఉన్న ఛాతీ, నొక్కుల జుట్టు, పెదాల మీద చెదిరిపోని చిరునవ్వు. 6 అడుగుల అందగాడు అనుకుంది. అతని రూపం నైనిక గుండెను తాకింది. ఈ రోజుక్కడ ఉండిపోండి, రేపు వెళుదురుగాని అంది నైనిక. అతనంతేనమ్మా, చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తాడు అంది కమలాంబ. మీరు తీరిక చేసుకుని మా ఊరు రండి, మీ పొలాలు తోటలు చూదురుగాని. గుమ్మం దాకా వెళ్ళినవాడు వెనక్కు తిరిగొచ్చన్నాడు. తప్పకుండా అంది నైనిక. అమ్మా, అడిగి చూసావా కమలాంబతో అన్నాడు ఆకాష్. ఏంట్రా? చదువుతున్న భగవద్గీతను పక్కన పెట్టి అడిగిందామే. అదే నైనిక పెళ్లి విషయం నెసిగాడు. ఆ అమ్మాయి వచ్చి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఆ ప్రస్తావన ఆ అమ్మాయి ముందు తేవడం ఎందుకు? వయసులో ఉన్నవాళ్ళు మీరిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకుని ఓ నిర్ణయానికి రండి. మీ ఇద్దరికీ పెళ్ళైతే నాకంటే సంతోషించేవాళ్ళు ఎవరుంటారు? కళ్ళజోడు తీసి చీర కొంగుతో తుడుచుకుంది. టెన్షన్లో ఉన్నాడతను. నైనిక సొంతంగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ను నియమించుకుని కంపెనీ ఆర్థిక వ్యవహారాలను ఆకలింపు చేసుకునే ప్రయత్నం నచ్చలేదు అతనికి. లొసుగులన్నీ బయటపడతాయి. తనకు బాగా తెలిసిన మంత్రిగారి దగ్గర ఎన్నో రాయితీలు పొందాడు. దానికి ప్రతిఫలంగా ఆయన కొడుకు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. 10 రూపాయలున్న షేర్ను 200కు కొన్నాడు. ఆ కంపెనీలన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి. పెట్టిన పెట్టుబడి పైసా తిరిగి రాదు. విదేశాలు చుట్టి రావడం, అవసరం ఉన్నా లేకపోయినా కంపెనీ ఖర్చు మీద స్నేహితులకు పెద్దెత్తున స్టార్ హోటల్స్లో పార్టీ ఇవ్వడం, అమ్మాయిలతో పబ్బుల్లో తిరగడం, తన సొంత ఖర్చులు భారీగానే ఉన్నాయి. అవన్నీ నైనిక దృష్టిలో పడతాయి. తనంటే బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడకముందే ఆమెను పెళ్లి చేసుకోవాలి. అప్పుడు తను ఎంత ఖర్చు పెట్టుకున్నా అడిగే నాదుడే ఉండడు. అమ్మ పేరు మీద కొన్ని ఆస్తులు తాత రాశాడు గాని అవి అమ్మడానికి అమ్మ ఒప్పుకోదు. వసుధా నిలయం ముందు ఆటో ఆగింది. ఆటో అతనికి మీటర్ ఛార్జీ చెల్లించి ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని సరాసరి లోపలికొస్తున్న అమ్మాయి ఎవరా అని శేషమ్మ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంది. తల్లి గదిలో నుంచి బయటకొచ్చిన ఆకాష్ ఆ అమ్మాయిని చూసి అవాక్కయ్యాడు. అనన్యకు ఈ ఇంటి అడ్రస్ ఎలా తెలుసు? విశాఖపట్నం ఆఫీసులో తన పర్సనల్ ఫైల్లో ఉండే అడ్రస్ చూసి వెతుక్కుంటూ వచ్చిందేమో. నైనిక కంటబడకుండా ఏవో మాయమాటలు చెప్పి పంపించెయ్యాలి. తను ఉండే ఇంటికి తీసుకువెళితే సరిపోతుంది. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి లోబరుచుకుంటే ఆ తర్వాత చచ్చినట్టు తన కాళ్ళ దగ్గర పడుంటుంది. హాయ్ అనన్య, వెరీ సర్ప్రైజింగ్ టు సీ యూ హియర్. హూ టోల్డ్ మై హౌస్ అడ్రస్ అన్నాడు ఆకాష్ ఆమె దగ్గరికి వెళ్ళి చనువుగా చేతిలోని బ్యాగు తీసుకోబోతూ. ఆమెకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇతనెందుకు నైనికింట్లో ఉన్నాడు? నైనికకు ఏమవుతాడు?
చుట్టమా స్నేహితుడా? నైనికి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. ఇంతకాలం ఆమె ఆస్తుల్ని గుప్పెట్లో పెట్టుకుంది ఆకాశేనా? విశాఖపట్నంలోని వసుధా హోల్డింగ్స్ కూడా నైనికకు చెందిందేనేమో. అయినా అతని సంగతి తనకు అనవసరం. అతనికి దూరంగా ఉండాలని తానెప్పుడో నిశ్చయించుకుంది. నాకు వేరే పెద్దిల్లుంది, ఆ ఇంట్లోనే ఉంటున్నాను. బాగా స్పేషియస్గా ఉంటుంది. ఆ ఇంటికి వెళదాం పదా అన్నాడు తను. నేనొచ్చింది నైనిక కోసం. ఆమె నా ఫ్రెండు. ఆమె రమ్మంటేనే వచ్చాను. ఎక్కడున్నారామె అందామె. అతను ఊహించని సమాధానం ఆమె నుంచొచ్చేసరికి బిత్తరపోయాడు. నైనిక నీకెలా తెలుసు అని అడగబోయాడు. మేడమెట్లు దిగుతూ నైనిక హాల్లోకి రావడం చూసి మౌనంగా ఉండిపోయాడు. హలో నైనిక, నేను అనన్యను. ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ మంది అంది అనన్య. నైనికొచ్చి అనన్య భుజం చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది. వెల్కమ్ టు మై హౌస్ అంది నైనిక. నౌకరుకు అనన్య చేతిలోని బ్యాగ్ తీసుకోమని సైగ చేసింది. కమలాంబగారికి తన స్నేహితురాల్ని పరిచయం చేసింది. ఆకాష్ను పట్టించుకోకుండా ఇద్దరూ నవ్వుకుంటూ మేడ మీదకు వెళ్లారు. హైదరాబాద్ రీచ్ అయ్యాక మెసేజ్ ఇమ్మన్నాను కదా, స్టేషన్కు కారు పంపించేదాన్ని అంది నైనిక. సెల్ ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. అడ్రస్ ఉందిగా చేతిలో అనుకుంటూ ఆటో పట్టుకుని వచ్చేశాను అంది చీర కొంగుతో మొహం అద్దుకుంటూ. కాటన్ చీరలో ముద్దమందారంలా ఉన్న అనన్యం చూసి యు ఆర్ మోడెస్ట్ అండ్ వెరీ సింపుల్. ఐ లైక్ సింప్లిసిటీ అంది నైనిక. ఆకాష్ తెలుసా నీకు? నీతో మాట్లాడుతున్నాడు. విశాఖపట్నంలో మీ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 5 నెలలు పనిచేశాను. అప్పుడు పరిచయం అయ్యారు చెప్పింది అనన్య. మా అత్తయ్యగారు అబ్బాయి. నాకు మైనారిటీ తీరకముందు వాళ్ళ అమ్మగారే నాకు గార్డియన్. నా ప్రాపర్టీకి ఎగ్జిక్యూటర్. ఆమె తరపున ఆకాష్ ఆఫీసు వ్యవహారాలు చూస్తుండేవాడు. నేను ఇండియా వచ్చినప్పటి నుండి నా చుట్టూ తిరుగుతున్నాడు. నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏదో అతనికి ఉన్నట్టుంది. నైనిక మాటలకు అడ్డుపడి మీకు అతను నచ్చాడా? పెళ్లి చేసుకుంటారా? ఆతృతగా అడిగింది అనన్య. అతని మీద నాకెందుకో సదభిప్రాయం ఏర్పడలేదు. ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వాచ్ఫుల్ ఇన్ టేకింగ్ ఏ డెసిషన్ రిగార్డింగ్ మై మ్యారేజ్. నేను తొందరపడ్ను అంది నైనిక తాపీగా. నిట్టూర్పు విడిచింది అనన్య. గట్టిదే, ధీరవనితే. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోదు. అతను వంచిన శిల్పంలో ఆరితేరిన వాడిని త్వరలోనే తెలుసుకుంటుంది. ప్రత్యేకంగా తను అతని గురించి ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదు. అనన్య స్నానం చేసి గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా కూర్చుంది, జుట్టు చిక్కు తీసుకుంటూ. ఆమె పక్కన నైనిక లేకుండా ఉండడం చూసి గదిలోకొచ్చాడు ఆకాష్. నా గురించి చెడుగా చెప్పావా అడిగాడు. మీరు చెడ్డవారా? నా గురించి పాజిటివ్గా చెప్పు. మా ఇద్దరి మధ్య బావా మరదళ్ల వరస ఉంది. మా అమ్మకి నైనికను కోడలుగా చేసుకోవాలనుంది. అమ్మ అడిగితే ఆమె కాదందు. మా పెళ్ళయ్యాక ఆమె ఆస్తికంతటికీ నేనే అధిపతినవుతాను. నిన్ను కంపెనీకి సీఈఓ చేస్తాను. నైనికొస్తే బాగుండు అనుకుంది అతని మాటలు భరించలేక. నేను నిన్నేం మరిచిపోలేదు. కోర్టులో కేసు పోవడం నాకు పెద్ద షాక్. ఆ షాకులో ఉండి నీకు రెస్పాన్స్ ఇవ్వలేకపోయాను. నిన్నెప్పటికీ మరిచిపోను. నైనికను పెళ్లి చేసుకున్నా నా మనసెప్పుడూ నీ మీదే ఉంటుంది. యు ఆర్ మై గాడెస్ ఆఫ్ లవ్ అంటూ ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయబోయాడు. ఈడియట్, గెటౌట్! కోపంతో గట్టిగా అరిచింది అనన్య. నైనికొస్తే అక్కడో సీను క్రియేట్ అవుతుందని భయపడి వెంటనే జారుకున్నాడు ఆకాష్.